తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార డిఎంకే ప్రభుత్వం మహిళలకు మరొక ఆకర్షణీయమైన కానుకను అందించింది. కలైంజర్డ్ మహిళా హక్కుల పథకం కింద 1.31 కోట్ల రూపాయల మంది లబ్ధిదారులకు ముందస్తు 3 నెలల ప్యాకేజీని విడుదల చేసింది. ముందస్తు 3,000 రూపాయలతో పాటుగా వేసవి ప్రత్యేక ప్యాకేజీ కింద మరొక 2,000 రూపాయలు, మొత్తంగా 5,000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. ముఖ్యమంత్రి స్టాలిన్ సోషల్ మీడియాలో ఈ వివరాలు వెల్లడించారు. ఎన్నికల సాకుతో ఈ సాయాన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా స్టాలిన్ విపక్షాలకు మండిపడినటువంటి సందర్భం. ఈ కారణంగానే ముందస్తుగా నిధులు విడుదల చేశామని కూడా తెలిపారు. మళ్ళీ గెలిస్తే ప్రస్తుతం ఇస్తున్న నెలవారీ 1,000 రూపాయల సాయాన్ని 2,000 రూపాయలకు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు స్టాలిన్. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, ట్రాన్స్జెండర్లకు ఇచ్చే సామాజిక భద్రతా పెన్షన్లను కూడా 1,200 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు పెంచుతామని తెలిపారు ముఖ్యమంత్రి. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఈ ఏడాది ప్రథమార్థంలో ఎన్నికలు జరగనున్నాయి. 2021లో డిఎంకే 133 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.